వెల్కమ్ టు S4 మీడియా. మాజీ మంత్రి, మాజీ ఎంపీ చేగొండి హరిరామయోగయ్య తనయులు చేగొండి సూర్యప్రకాష్, మాజీ జనసేన పిఎసి మెంబర్, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి రాష్ట్ర రాజకీయాల కోసం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? అంతా బాగున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంకేంటి సార్ విశేషాలు? మీకు మీ S4 మీడియా వారికి ముందుగా నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీ మీడియా ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల యొక్క పరిష్కారానికి మీ మీడియా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను సరదా భావిస్తూ ముందుగా మీ మీడియా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. నేను సూటిగా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా. మీకు ఇబ్బంది లేదంటేనే అడుగుతా. మధ్యలో నాకు ఇబ్బంది ఉంది అంటే నేనైతే అడగను. మీరు ఏది అడిగినా కూడా నాకు తెలుసున్నంత వరకు నిజాయితీగా నిజాలే నేను చెప్తానండి. వాస్తవాలే మాట్లాడతాను. నా దగ్గర నుంచి వచ్చి ప్రతిదీ వాస్తవమే తప్పితే ఎవరినో ఏదో కించపరచడానికో అవాస్తవాలు మాట్లాడి ఎవరి దగ్గర నేను మెప్పు పొందడానికో మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ చేయట్లేదండి. మీరు ఏదైనా అడగండి. జనసేన పార్టీ నుంచి వైసీపీ గోడలోకి ఎందుకు దూకారు? నేను 2018 ఆగస్టులో మా నాన్నగారి యొక్క సమక్షంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క చేతుల మీదుగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఆ రోజుకి నేను అప్పటికి 3.5 సంవత్సరాల ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఒక క్రియాశీలక సభ్యుడిగా ఈ జిల్లాలోనే ఒక ముఖ్యమైన పదవిలో కూడా నేను ఉండటం జరిగిందండి. ఒక జాతీయ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి రావడానికి గల కారణం ఏమిటంటే, ఈ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు, అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేయడం జరిగింది. కానీ ఆయా ముఖ్యమంత్రులు 2 సామాజిక వర్గాలని రిప్రజెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో 80% బడుగు బలహీన వర్గాల నుంచి ఒక ఆశాకిరణంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కనిపించడం, ఆయన చెప్తున్నటువంటి ఆశయాలు, సిద్ధాంతాలు, ఈ కులాలను కలిపే ఆలోచన ఇవన్నీ కూడా నచ్చి ఈయన ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా వచ్చే రోజుల్లో రాజ్యాధికారం చేపట్టి ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడానికి అవకాశం ఉంది. ఇటువంటి వ్యక్తికి నాబోటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ఆశాకిరణంగా కనిపించి ఆ రోజు నేను మా నాన్నగారి యొక్క సూచన మేరకు నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా నేను మొన్న 1వ తారీఖు వరకు కూడా, ఈ మార్చి 1వ తారీఖు వరకు కూడా నేను అక్కడే పనిచేయడం జరిగింది. కానీ నేను ఏదైతే వారి నాయకత్వంలో నేను ఆశించానో, పార్టీలో ఏదైతే ఏ రకంగా అయితే పార్టీ నిర్మాణం కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడపడం కానీ, అలాగే పార్టీలో ఉన్నటువంటి నాయకులకి గౌరవం దక్కే విషయంలో కానీ, ఆ పార్టీ వలన, జనసేన పార్టీ వలన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల యొక్క రూపకల్పన కానీ ఏది కూడా నేను ఆశించిన విధంగా జరగకపోవడంతో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీని నడిపి ఈ యొక్క ప్రజల యొక్క మన్ననలు పొందాలి అంటే ముందుగా ఆ పార్టీ నిర్మాణం ఉండాలి. అలాగే ఆ పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాలి. ఎంత గొప్ప వ్యక్తి పార్టీ పెట్టినా కూడా ఆయా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణం అంటున్నారు. అంటే ఇంచుమించు 2014 నుంచి మీరు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో జనసేన పార్టీ నిర్మాణం అవ్వలేదంటారా? నేను 2018 వచ్చానండి. 18 నుంచి నిర్మాణం అవ్వలేదంటారా? జరగలేదండి. ఎందుకంటే 2019లో నిర్మాణం జరగకపోవటం వల్లే ఓటమి పాలవడం జరిగింది. అది వాస్తవం. ఆ వాస్తవాన్ని ఆయన కూడా అంగీకరించారు. ఇక్కడ మనకి క్షేత్రస్థాయిలో బలం లేదు, క్షేత్రస్థాయిలో మనకి కమిటీలు లేవు, బూత్ కమిటీలు లేవు, అక్కడ ఆర్గనైజ్డ్ పర్సన్స్ ఎవరో లేని కారణంగానే మనం ఓటమి పాలయ్యమని అన్నారు. ఆ ఓటమి నుంచి ఖచ్చితంగా ఆయన సరైన నిర్ణయం గుణపాఠం నేర్చుకుని సరైన నిర్ణయం 2019 ఎలక్షన్స్ తీసుకుని ఉన్నట్లయితే ఈ 175 నియోజకవర్గాలను కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే మంచి మంచి నాయకులు ఉన్నారో, అప్పటికి పార్టీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే న్యూట్రల్స్ నుంచి కానివ్వండి, ఒక మంచి వ్యక్తుల్ని సమాజం నుంచి తీసుకొచ్చి వివిధ కులాల నుంచి, వర్గాల నుంచి కూడా కలెక్టివ్గా మంచి వారిని తీసుకొచ్చి పార్టీలోకి ఆకర్షించి
175 నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జీలు పెట్టి వారికి బాధ్యతలు అప్పచెప్పినట్లయితే, సంపూర్ణమైనటువంటి బాధ్యతల్ని పూర్తి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చి వారికి అప్పచెప్పినట్లయితే ఖచ్చితంగా ఈరోజు పార్టీలో 100 మంది మినిమం ఇండిపెండెంట్గా, అంటే ఏ పార్టీతోటి పొత్తు లేకుండా సంపూర్ణంగా జనసేన పార్టీ యొక్క ఇండిపెండెంట్గా 100 మందిని అద్భుతమైనటువంటి క్యాండిడేట్స్ని పెట్టుకుని కనీసం దాంట్లో 40-50 మంది నెగ్గి అసెంబ్లీలో కూర్చుని ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు అనేది జనసేన పార్టీ డిసైడ్ చేసే పరిస్థితి ఉండేది. అటువంటి అవకాశాన్ని కానీ అటువంటి ప్రయత్నాలు కానీ ఏదీ చేయకుండా అప్పటి వరకు ఉన్నటువంటి ఒక మంచి మంచి నాయకులను కూడా, అంటే నేను చెప్తున్న జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, తోట చంద్రశేఖర్ గారు కానివ్వండి, అలాగే మాదాసు గంగాధరం గారు కానివ్వండి, చీఫ్ సెక్రటరీ తమిళనాడు చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ సిఎస్ గారు రామ్మోహన్ గారు కానివ్వండి, అనేక రకాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు, సమాజాన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అటువంటి వ్యక్తులను ఎంతోమందిని 2019 ఎన్నికల తర్వాత పొగబెట్టి బయటికి గెంటేసిన సందర్భం అయితే జనసేన పార్టీ. సార్ అది కాదు, మీరు బయటికి వెళ్ళిపోవడం గల సింపుల్గా కారణం ఒకటి చెప్పండి, మీకు ఏమన్నా అన్యాయం జరిగిందా? నన్ను సుమారు సంవత్సరాల నుంచి కూడా నన్ను ఏ కారణం వల్ల టార్గెట్ చేశారో నాకు తెలియట్లేదు. చాలా సందర్భాలు ఎవరు చేశారు టార్గెట్? ఎవరు చేశారు? పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు? డైరెక్ట్గా టార్గెట్ చేయడం. ఏంటది టార్గెట్? ఏంటది? నేను ఒక పిఎస్సి మెంబర్ని, ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ని. ఓకే. ఆచంట నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి జన సైనికుల నుంచి నాకు అనేక రకాల సమస్యలు ఎదురవ్వడం జరిగిందండి. ఆ సమస్యలు ప్రధానంగా సమస్యలు సృష్టించినటువంటి వ్యక్తి సాక్షాత్తు ఈ జిల్లాకు చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు కొడుకులపూడి గోవింద్ అనేటువంటి వ్యక్తి నాకు వ్యతిరేకంగా పార్టీలో చిచ్చు పెట్టి, పార్టీలో కొంతమంది ప్రతి నియోజకవర్గంలోనే ఎవరో ఒకళ్ళు అసమ్మతి ఉన్న వాళ్ళు ఉంటారు ఇన్ఛార్జీలకు వ్యతిరేకంగా, వారిని ప్రోత్సహించి నా మీద దండెత్తేలా చేసేటువంటి ఫస్ట్ ప్రథమ వ్యక్తి గోవింద్, కొట్టుకొల్లిపూడి గోవిందరావు చంద్రబాబు అనే వ్యక్తి. మరి ఎప్పుడైనా దానికి నేను ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వారి ఇంట్లో కలిసి నేను విన్నవించుకోవడం జరిగింది. మరి వెళ్ళలేదా మీ మాట? ఎవరు చంద్రబాబు అన్నారు, ముందు మీకే తెలియాలండి అని తెలుసుకోండి అన్నాను. ఎవరు చంద్రబాబు అని డైరెక్ట్గా అన్నాడు. చంద్రబాబే సార్ అని చెప్పాను. ఏమండి ఇటువంటి నేను 1-2 సందర్భాల్లో వారికి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని ఆన్ రైటింగ్ కూడా స్వయంగా నేను ఇవ్వడం జరిగింది. భీమవరం జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు స్వయంగా నేను పట్టుకెళ్ళి నా మీద జరుగుతున్న దాడిని స్వయంగా నేను పట్టుకెళ్ళి ఇచ్చాను. స్వయంగా అంటే జనవాణి అందరినీ ఏదో అందరి సమస్యలు మీరు తీరుద్దామంటే పార్టీలో సమస్యలు కూడా జనవాణికి పట్టుకెళ్ళారు. జనవాణిలో కాదు, జనవాణికి వచ్చిన సందర్భంలో హోటల్లో పైన 5th ఫ్లోర్లో ఉంటే ఆనంద ఇల్లో ఆ రోజు ఉదయం నేను 9 గంటలకు కలిసి స్వయంగా ఆయనకి నాదెండ్ల మనోహర్ గారికి కూడా ఆచంట నియోజకవర్గంలో నా మీద జరుగుతున్నటువంటి దాడుల్ని నేను స్వయంగా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. యాజ్ అ పిఎస్సి మెంబర్, యాజ్ అ ఇన్ఛార్జ్ నాకే రక్షణ కల్పించలేకపోతే, ఒక నాయకుడికి నాకే రక్షణ కల్పించలేకపోతే పార్టీ నాయకత్వం అంటే కావాలని పొగబెట్టి బయటికి గెంటించడం అనేది జనసేన పార్టీలో ఒక ప్రాసెస్ అండి. అంటే ఎవరైనా ఇక నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే భవిష్యత్తులో వీడు మన యొక్క నిర్ణయాలకు ఆటంకం తగులుతాడేమో అనుమానం ఏమాత్రం వచ్చినా ఏదో రకంగా పొగబెట్టి బయటికి. చంద్రబాబు నాయుడిని సెంట్రల్ జైల్లో కలిసినప్పుడు కూడా పొత్తు అన్న తర్వాత కూడా మీరు సఖ్యతగానే ఉన్నారు. అప్పుడు కూడా పొత్తుద్దని మీరు చెప్పిన సందర్భాలు ఏమంటారా? ఒకటి చెప్తున్నా అండి, ఆయన ఫస్ట్ ఇప్పటో మీటింగ్లో ఎవరికీ తెలియకుండా ఒక షాకింగ్ డెసిషన్ అనౌన్స్ చేశాడు. ఒక ఏమన్నాడు, ఆఖరి నిమిషంలో ఏమన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పి దాన్ని స్టాప్ చేసి ఫైనల్ డైలాగ్ అదే. ఆ నిమిషం వరకు కూడా ఆయన ఆ ఒపీనియన్లో ఉన్న విషయం మా ఎవ్వరికీ కూడా పార్టీ శ్రేణులు ఎవరికీ కూడా తెలియదు. దాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని కాదండి, ముఖ్యమైన విషయాలు పార్టీలో చర్చించవలసిన బాధ్యత ఎవరికి ఎంత గొప్ప సుప్రీం కన్నా సరే ఉంటుంది. ఇది డెమోక్రసిక్ కంట్రీ ఇది. ఏమండి ఒక పార్టీ అనేది డెమోక్రటిక్గా నడపాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఇప్పుడు సరే భారతీయ జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్నాం కాబట్టి కనీసం ఆ పార్టీ నాయకులతోటన్నా ఈ విషయాన్ని చర్చించే ఉంటారు, వారి యొక్క అనుమతి ఉండే ఉంటుందని చెప్పి మేము అనుకున్నాం. సరే కనీసం ఆయన ఏమన్నారు, అనేక మీటింగ్స్లో కోసం మీరు ఆయన చెప్తున్నటువంటి అనేక మీటింగ్స్ మీరు ఈరోజు కాస్త యూట్యూబ్స్లో చూడండి. జనసేన పార్టీకి సంబంధించిన ఎటువంటి నిర్ణయమైనా సరే, భవిష్యత్తులో మనం పెట్టుకునే పొత్తు విషయంలో ఎటువంటి నిర్ణయమైనా సరే
జనసేన పార్టీ శ్రేణులకు తెలియకుండా నేను ఏది నిర్ణయం తీసుకోను, మీ యొక్క ఆత్మగౌరవాన్ని తగ్గించే పని నేను ఎప్పుడూ చెయ్యను, మీకు తెలియకుండా ఎటువంటి నిర్ణయాలు జరగవు, ఇది నేను మీకు ఇస్తున్నటువంటి హామీ, నన్ను నమ్మండి, వ్యూహాలు నాకు వదిలేయండి, ఏ నిర్ణయమైనా మీకు చెప్పే తీసుకుంటానని అన్నమాట వాస్తవం కాదా అని అడుగుతాను. అయితే మీ మీద ఒక ట్రోల్ అయితే జరుగుతుంది. చెప్పండి. చేగొండి సూర్యప్రకాష్ డబ్బులకి అమ్ముడుపోయి వైసీపీ పార్టీలో చేరారు అంటున్నారు, అది వాస్తవమా కాదా? ఒక్కటి చెప్తున్నా అండి, చేగొండి సూర్యప్రకాష్ అనే వ్యక్తిని డబ్బిచ్చి కొనుక్కుంటేనే కానీ వైసీపీ పార్టీకి బలం లేకపోవడం అనేది నిజంగా నా వల్లే బలం వస్తుంది, దానికి నాకింత మూటలు ఇవ్వాలనేది నిజంగా అటువంటిదే జరుగుతాయి. ఏమండి, అటువంటిది ఎక్కడ ఒక రూపాయి నాకు సంబంధించిన ఎవరైనా ఒక రూపాయి నాకు ఇచ్చినట్లేదు, నా పీక్ కోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమండి, ఎవరైనా ఏదైనా సరే అన్ని రుజువిస్తే మీరు పీక్ అయితే కోసుకుంటారు. పీక్ అయితే నడి రోడ్డు మీద ఉరి తీసిన నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, నడి రోడ్డు మీద ఉరి తీసిన నేను సిద్ధంగా ఉన్నాను. ఏమండి, ఒక చేగుంటి సూర్యప్రకాష్ అన్నవాడు వలన ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఏమీ కొత్తగా బలం రాదండి. ఆ పార్టీలో చేరితే నాకు ఒక సంతృప్తిని వస్తుంది తప్పితే వైఎస్ఆర్సీపీకి చేగుంటి ప్రకాష్ అన్నవాడు బలం ఈరోజు అవసరం లేదండి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఆయనకి బలం, ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయనకి బలం. ఈరోజు ఇవాళ మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి 55% జనం ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి వారి వెనకాల ఉన్నారు, వారి నాయకత్వంలో ఉన్నారు, ఇవాళ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు చేగుంటి సూర్యప్రకాష్ అనే వ్యక్తి జగన్ గారికి అసలు అవసరం లేదు. కేవలం నేను ఈ పార్టీలో ఎవడలేక ఆ పార్టీలో ఆయన నాయకత్వంలో పనిచేయాలని, అటువంటి ఒక మంచి వ్యక్తి నాయకత్వంలో పనిచేయటమే నాకు సంతృప్తినిచ్చే విషయం అని చెప్పి నేను ఆ పార్టీలో. ఒకప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో గూండాలు అందరూ ఉంటారు, మీ నోటితోనే వ్యాఖ్యలు చేశారు. మరి అదే గూండాల పార్టీలోకి ఎలా వెళ్ళారు మీరు? ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు, అంటే ఎవరో ఒకరు కాదు, మీరు జగన్మోహన్ రెడ్డిని కూడా చెప్పారు ఆ రోజు. టోటల్గా కాస్త మీరు వీడియో కాస్త ఇప్పుడే వినండి. ఓకే, ఇప్పుడే వినండి. ఏమండి, నేను టోటల్గా జనరలైజ్ చేసి మాట్లాడాల. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, నేను ఆ వీడియో రిలీజ్ చేసిన సందర్భంలో కొంతమంది పార్టీలో వైఎస్ఆర్సీపీలో కొంతమంది క్రిమినల్స్ తెలుసో తెలియకో పదవుల పైనుంచి తెచ్చుకుంటం జరిగింది. అసలు ఆ ఒకరిద్దరు ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలు తప్పితే జనరలైజ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? ఏమండి, అప్పుడు చెప్పిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? నేను ఏదైతే ఆ రోజు చేశానో వ్యాఖ్యలు, నేను ఒకసారి చేసిన వ్యాఖ్యల్ని సందర్భానుసారంగా వెనక్కి తీసుకునే వ్యక్తిని అయితే కాదు. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న క్రిమినల్స్ ఉంటారు. అత్యంత అంతకంటే ఈ రోజు రాష్ట్రంలో నెంబర్ 1 క్రిమినల్ ఎవరంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి క్రిమినల్ ఎవరు లేరు. ఎందుకంటే చెప్పండి, ఈరోజు ప్రజల్ని, జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని పార్టీ అంటూ పెట్టి ఈ పార్టీ ద్వారా బ్రహ్మాండమైనటువంటి రేపొద్దున భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానని నమ్మించి ఈ పార్టీ ద్వారా సుమారు 6,50,000 మంది క్రియాశీలక సభ్యుల్ని పార్టీలో జాయిన్ చేసుకుని ఈ బలాన్ని చూపించి, ఇతని యొక్క క్రియాశీలక సభ్యుల బలాన్ని చూపించి ఇప్పటం మీటింగులోనో మచిలీపట్నం మీటింగ్లోనో ఆ మీటింగులకు వచ్చినటువంటి 10 లక్షల సుమారు జనాన్ని చూపించి ఈ యొక్క పార్టీని సంపూర్ణంగా అమ్మేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్ కాదా అని నేను అడుగుతున్నాను. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్ట్ చేసి డబ్బంతా కూడా కష్టపడిన సొమ్ము, నేను రైతులకి ఇబ్బందిలో ఉన్న రైతులకి అందరికీ కూడా నేను పంచుతున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు క్రిమినల్ దాగాకూరని మీరు చెప్తున్నారు. అసలు ఎంతవరకు వాస్తవం ఉంటారు? సినిమాలో చూస్తూ ఉంటారు, చూసారా? క్రిమినల్ పెద్ద క్రిమినల్స్ విలన్స్ కూడా పబ్లిక్గా చాలా మంచి పనులు చేస్తుంటారు. పైకి మంచి పనులు చేస్తుంటారు, లోపలేమో దొడ్డిదోవలనేమో ఇటువంటి తప్పుడు పనులు చేస్తుంటారు. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి పార్టీని ఇంత దారుణంగా కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకునే విధంగా ఎంత బలం ఉన్న, ఆయన చెప్పుకున్నట్టుగా ఎంత బలం ఉంది. 6,50,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. ఆయన మీటింగ్ పెడితే 10 లక్షల మంది జనం వస్తున్నారు. అంటే ఇంతమంది జనబలం ఉండి కేవలం అంత బలం ఉన్న వ్యక్తి కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకుని ఈ బలాన్నంతా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి చెప్పండి? ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా, ఇందాక మీరు అన్నారు ఏం తీసుకుని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారని.
నేను అన్నది కాదు, మీ మీద ట్రోల్ అవుతుంది అన్న. అదే ప్రజలు అన్నారు సార్, మీరు అడిగిన క్వశ్చన్ అన్నారు, మీరు అన్నారు ఏమండి. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చేగుంటి ప్రకాష్ అన్న పార్టీలోకి వెళ్తేనే నిజంగా ఎంత ప్యాకేజ్ ఇస్తే మరి 10 లక్షల జనం ఒక్క పిలుపుతోటి 10 లక్షల జనాన్ని మూవ్ చేయగలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారండి? అక్కడ 10,000 కోట్లు ఇచ్చారు. 10,000 కోట్లు. మీరు దానికి నేను ఒకటి అడుగుతున్నాను, దమ్ముంటే ఆయన సమాధానం చెప్పానండి. సరే ఏమండి, ఇంకొంచెం 2 నెలల క్రితం 2 నెలల 15 రోజుల క్రితం కాస్త యూట్యూబ్లో కొట్టండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సంబంధించిన ఎమ్మెల్యే ఏమంటే వారు ప్రెస్ మీట్ పెట్టి 1,400 కోట్ల రూపాయల హవాలాలో పవన్ కళ్యాణ్ గారు చెందినటువంటి సొమ్ము హవాలాలో 3 దేశాలు వెళ్ళి ఈ 3 దేశాలు ఏ దేశానికి ఎంతంత వెళ్ళిందనేది కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా తెలుసు. ఈ విషయం అతి త్వరలోనే బయట కూడా రాబోతుంది అని చెప్పినప్పుడు దొంగగా తేలుగుట్టినట్టుగా ఆ 1,400 కోట్ల గురించి ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కనీసం ఖండించి ఒక్క నాయకుడు ముందు ఫస్ట్ ఖండించవలసింది నిజమా అబద్ధం అని ఖండించవలసింది శ్రీ పవన్ కళ్యాణ్ ఖండించాలి, లేకపోతే కనీసం అతని తరపున నాదెండ్ల మనోహర్ ఖండించాలి, లేకపోతే కనీసం మహాబోటు గారు కానీ చెప్పి ఖండించమని చెప్పాలి. కనీసం పార్టీ శ్రేణులు కానీ పార్టీ అధినాయకుడు కానీ 1,400 కోట్ల గురించి ఆయన అంత ఓపెన్గా ఇస్తే ఎందుకు ఖండించలేకపోయారు? ఆ విషయాన్ని తేలుకుట్టిన దొంగలాగా ఎందుకు ఉండిపోయారని మీ దృష్టిలో ఈ 1,400 కోట్లు ఇతర దేశాలు ఎవరు దాచారంటారు? పవన్ కళ్యాణ్ గారండి. ఉన్నాయా ప్రూఫ్స్ మీ దగ్గర? ఇప్పుడు నేను మిమ్మల్ని నన్ను మీరు దొంగ అంటారు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అన్నాను కదా, ఒక వ్యక్తి నన్ను చేసినప్పుడు అది కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా కనీసం తప్పు అని కనీసం ఖండన కూడా అంటే కొంతమంది గాంధీగిరి ఉన్న వాళ్ళు ఏంటంటే తిట్టినా కానీ పక్క నుంచి వాళ్ళ కర్మ వాళ్ళని వెళ్ళిపోయేది కూడా గుణం ఉంటుంది. అందులో మీరు కూడా ఉండొచ్చు, నేను ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు, అలా కూడా అనుకోవచ్చు కదా మనం. కాదండి, అంత పెద్ద నింద పడ్డప్పుడు ఇప్పుడు గాంధీగిరి చేసే విషయం కాదండి అది. పైగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ పవన్ కళ్యాణ్ గారికి మధ్య చాలా ప్రేమపూర్వక వాతావరణం ఉందనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఏమంటే ఆయన ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు. ఏమంటే అటువంటి వ్యక్తి, అంత ప్రేమగా ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు 1,400 కోట్ల గురించి ఆయన ఒక ఆరోపణ చేస్తే ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసని చెప్పిన కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు అన్నప్పుడు నీకు దమ్ముంటే రుజువు చేయన్న విషయాన్ని ఈయన ఛాలెంజ్ చేయాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు తేలుకుట్టిన దొంగలా ఇంతవరకు చిన్న విషయం కాదు 1,400 కోట్ల ఒక ఆరోపణ, అంత పెద్ద ఆరోపణ ఒక ప్రాంతీయ పార్టీ అధినేతకు వచ్చినప్పుడు, పైగా నీతి నిజాయితీలని చెప్పుకుంటున్నాడు కదా అతను, అటువంటి వ్యక్తికి వచ్చినప్పుడు ఎందుకు ఖండించలేకపోయాడు ఇంతవరకు అని చెప్పి నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్. మీ నాన్న ఇంకోటి చెప్తున్నాను మీకు, ఇందాక అడిగారు ఏదో అతను చేతిలో డబ్బులన్నీ సొమ్మంతా అతను కష్టపడి సంపాదించిన సొమ్ము సినిమాలో సంపాదించాము అందరికీ పంచిపెట్టేస్తున్నాడు. ఆ విషయం కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నిజమే, వాస్తవం ఏంటి, ఆయన సినిమాలో కష్టపడి సంపాదించి పట్టుకొచ్చి పార్టీకి ఖర్చు పెడుతున్నమాట వాస్తవం. నేను ఎప్పుడు కూడా దాన్ని కూడా నేను సపోర్ట్ చేశాను. కానీ ఆయన సినిమాలో వచ్చి రెమ్యూనరేషన్ ఎంత, దానికి ట్యాక్సెస్ అంటే నిజాయితీగా ట్యాక్సెస్ కడతానని ఆయన చెప్తాడు. నిజాయితీగా 30% 35% ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్లు పోను, ఈయనకి దాంట్లో మిగిలేదంతా. ఒక పార్టీ రన్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుద్ది, ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుద్ది అనేది ప్రతి వ్యక్తికి తెలుసు. ఈ కేవలం సంవత్సరానికి ఏదో ఒక సినిమా చేసే వ్యక్తి సంవత్సరానికి కేవలం ఒక సినిమా చేసుకొని 2 సినిమాలు చేస్తారు. 250లో మహా అయితే ఇప్పుడు 260లో 270లో వస్తాయి. ఈ ట్యాక్సెస్ మహా అయితే అంత మిగులుతాయంటే ఒక 50 కోట్లు, మరి 60 కోట్లు మిగులుతాయి. ఈ 50 కోట్ల వలన 60 కోట్లను ఈ రైతులకు పంచిపెడుతున్నాడు. వాస్తవే, అందరికీ ₹1,00,000 చెప్పని పంచిపెట్టినమాట వాస్తవే. ఈ కేవలం ఈయనొక్కరు సొమ్మే కాదండి, అది ఆయన సొమ్ము ఉంది దాంట్లో వాస్తవే. కానీ ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది అభిమానులు, అంటే పెద్ద అభిమానులు అంటే చిన్న ₹1,000 2,000 ఇచ్చేవాళ్ళు కాదు, కోట్ల రూపాయలు ఇచ్చే అభిమానులు చాలామంది ఉన్నారు. అలాగే ఎన్ఆర్ఐ ఫండ్ కొన్ని ట్రిప్పుల్లో నాగేంద్రబాబు గారు కూడా ఈ ఇతర దేశాలు వెళ్ళి అక్కడ ఎన్ఆర్ఐ ఫండింగ్ తీసుకొచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇవన్నిటికి నేను అడుగుతున్నాను, ఎన్ని వందల కోట్లు ఫండింగ్ వస్తుంది, వాటికి జమా ఖర్చు ఏదన్నా ఉందా అని నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఎవరెవరు అంతంత ఇచ్చారు, మీకు దమ్ము ఉంటే, మీకు నిజాయితీ ఉంటే వాటిని బయట పెట్టగలరా? అన్నీ అకౌంట్ ఫర్ అవుతాయి కదా, వాటిని బయట పెట్టగలరా? పార్టీ హైదరాబాదు ప్రశాసన నగర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీస్లో ఓన్లీ ఒక రూమ్
అకౌంట్స్ ఉన్నటువంటి రూమ్ ఒకటే ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ గురైంది, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కేవలం అకౌంట్స్కి సంబంధించిన రూమ్ ఒకటే ఎందుకు బర్న్ అయింది, దాని మీద కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు, మీరు తేలుకుట్టిన దొంగలాగా ఎందుకున్నారు అంటే మీరు ఆ ఫైర్ యాక్సిడెంట్ చేయించింది మీ యొక్క సూచన మేరకు జరిగిందనేది వాస్తవం కాదా నేను అడుగుతున్నాను. మీ నాన్నగారు కాపు సంక్షేమ అనేది ఒక కాపు వర్గాన్ని అంతా కూడా, ఒక కుటుంబాన్ని అంతా కూడా ఒక పక్కకు తీసుకుని వచ్చి ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి ఊర్లోనూ నాయకులనే పెట్టారు. అయితే మీ నాన్నగారు అలాగే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్కి సూచనలు అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మీ నాన్నగారే చెప్పి మిమ్మల్ని వైసీపీకి పంపారా, మీకు మీరుగా వైసీపీలోకి వెళ్ళారా? ఈ విషయంలో మా నాన్నగారికి ఏమాత్రం సంబంధం లేదండి. మా నాన్నగారు నేను కలిసి సుమారు 12-13 రోజులైంది. ఆయనతో మాట్లాడి 12-13 రోజులైంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న వెంటనే నేను మొట్టమొదటిగా చేసిన పని మా నాన్నగారి ఫోన్ నెంబర్ బ్లాక్ చేయటం. ఈరోజు నా ఫోన్ నెంబర్ బ్లాక్లో ఉంది, కాస్త మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నాకు ఎటువంటి ప్రెషర్స్ రాకూడదు. ఆయన ఇష్టం అయిందండి. నేను 62 సంవత్సరాలు నాకు వయసు. ఇప్పుడు నేను ఇండిపెండెంట్. నేను ఇంచుమించు నేను 1976లో మా ఫ్యామిలీ సెపరేట్ అయిపోయాం. 76లో ఆస్తులు పనిచేశారు మా నాన్నగారు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నుంచి అందరూ కూడా మేము 5 పిల్లలు, 5 కూడా ఇండిపెండెంట్ లైఫ్. మా నాన్నగారు ఆయన సెపరేట్గా ఉంటారు, మేము 5 ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటాయి. మా ఆలోచనలన్నీ సెపరేట్గా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ప్రొఫెషన్లో ఉన్నాం. ఇది ప్రతిదీ నిర్ణయాలన్నీ కూడా మా నాన్నగారితో సంప్రదించి తీసుకునే వయసు కాదు. నేను ఇంకా మా నాన్నగారు ఏలు పట్టుకున్నట్టు కుర్రవాణి కాదు. నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. గతంలో బీజేపీకి వెళ్ళినప్పుడు నేను ఆయన అడిగలేదు. లేకపోతే ఇంతకుముందు ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలి. గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా మా నాన్నగారికి వ్యతిరేకంగా చిరంజీవికి ఇక్కడ డెడ్ ఎగ్నెస్ట్ చేసి చిరంజీవిని ఓడించిన వ్యక్తుల్లో 4 వ్యక్తులు ఇంపార్టెంట్గా చిరంజీవిని ఓటమికి ఇక్కడ మేము కృషి చేసిన వ్యక్తులు, ఉషారాణి గారికి సపోర్ట్గా. ఆ 4గురిలో నేను ఒక పర్సన్ని. అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు 2009లో ఈ ముఖ్యమైన బాధ్యత మా 4గురికి చెప్పారు. ఏమండి, ఆ 4గురిలో నేను, మేకా శేషబాబు గారు, నడపన చిన్న సత్యనారాయణ గారు, ఎలపూరు వరం గారు, 4గురిని మీటింగ్ అయిన తర్వాత 4గురిని హెలికాప్టర్ దగ్గర క్యాకేసాన్ని ఎక్కే ముందు కూడా మీ 4గురి మీద పెడతాను, ఆవిడ ఎగ్గించి తీసుకొచ్చి బాధ్యత అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజులో కూడా మా నాన్నగారు నన్ను విభేదించాను. ఆయన ఆ రోజు ప్రజారాజ్యంలో ఉంటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశాను. అంటే నేను ఐఎమ్ ఇండిపెండెంట్ అని నేను చెప్పడం కోసం ఈ సందర్భాన్ని నేను చెప్తున్నాను మీకు. మీ నాన్నగారు మీ ఇంటికి వచ్చి వైసీపీకి రాజీనామా చేయి, సైలెంట్గా ఉండిపో, ఏ రాజకీయాల్లోకి వెళ్ళొద్దు అంటే ఆయన మాట వింటారా వినరా? నేను నాకు ఇప్పుడే చెప్పాను కదండి, ఆయన అటువంటి ఒత్తిడి నా మీద చేయరు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్. నేను మా నాన్నగారు కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే నా నిర్ణయాలు నాకు ఉంటాయి, నా వ్యక్తిత్వం నాకు ఉంటుంది. మా నాన్నగారిని తండ్రిగా గౌరవిస్తాను, ఎప్పుడు గౌరవిస్తాం. ఆయన కొడుకులుగా గర్వపడతాం, గర్విస్తాం. ఏమంటే ఎక్కడన్నా జోగయ్య గారు అబ్బాయినని చెప్పుకోండి. కానీ రాజకీయం వేరు, కుటుంబం వేరు. కుటుంబంలో అందరూ కలిసి ఉన్నది మాత్రాన అందరూ కూడా ఒకే పార్టీలో ఉండాలని లేదు. ఆయన నిర్ణయాలు ఆయన అభిమానం పవన్ కళ్యాణ్ మీద ఉంటే నేను అతను విభేదించి వచ్చిన వాడిని. ఏమండి, ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతాను, ఆయన నాయకత్వాన్ని ఇష్టపడతాను. నా మీద ఆయన ఒత్తిడి చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఆయన ఇప్పుడు చేయరు, హరిరామ్ జోగి గారు చేయరు. ఆయన ముద్రగడని ఎప్పుడు తీసుకెళ్తున్నారు వైసీపీలోకి? అది ముద్రగడ గారిని అడగాలి మీరు. మీరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని, మీరు కూడా ప్రయత్నాలు ఏవో చేస్తున్నారని మాకు తెలుసు. ఏమండి, ముద్రగడ గారిని పార్టీలోకి తీసుకువెళ్ళేంత స్థాయి నాకు మీ వెనకాల ఒక స్తంభం ఉంది, మీ నాన్నగారు, ఆ గౌరవం మీకు ఉంది, మీరు పెద్దే కదా. కాదండి, అదే సామాజిక వర్గం కదా. ఆఫ్ కోర్స్ ముద్రగడ గారు ఈజ్ ఎ లెజెండ్ అండి. ఆయన స్థాయి వేరు, జోగయ్య గారు కానీ ముద్రగడ గారు కానీ వాళ్ళ స్థాయిలు వేరు. అటువంటి వ్యక్తి ఒక పార్టీలోకి రావాలంటే ఆ స్థాయి వ్యక్తులు ప్రయత్నాలు చేస్తారు తప్పితే వారిని ఇంటరాక్ట్ అవ్వడానికి ఆ స్థాయి వ్యక్తులు ఎవరు వెళ్తారు తప్పితే నాలాంటి చిన్న స్థాయి వ్యక్తి ముద్రగడ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ముద్రగడ గారిని పార్టీలో తీసుకెళ్ళేంత. సరే, చివరిగా జిల్లా నుంచి జన సైనికులు కానీ అదే జనసేన పార్టీ వాళ్ళు టచ్లో ఎవరైనా ఉన్నారా? మీతో గోడ దూకటానికి మీరు దూకారు కదా, అవతలకు లెక్కలకి ఎవరైనా టచ్లో ఉన్నారా? ఎవరో లేరండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరో రారండి. ఎందుకని? క్షవరం అవుతాను కానీ వివరం రాదు కదండి. అందరికీ క్షవరాలు తొందరలో అవుతాయి. అందరికీ వివరాలు వచ్చిన తర్వాత ప్రకాష్ ఎక్కడ ఉన్నాడని ఎత్తుకుంటారు, అంటే డౌట్ ఏం లేదు. సరే, చివరిగా వైసీపీ నుండి మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు?
నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉండటానికే నేను ఎప్పుడు ఇష్టపడతా అండి. పదవుల కోసం ఈ రోజు కాదు, ఏ రోజు కూడా నేను ఎప్పుడు ప్రయత్నం చేసిన వ్యక్తిని కాదు. అసలు పదవులు అనేది నిజంగా నాకే కావాలనుకుంటే మా నాన్నగారు ఎంపీగా ఉండగా ఆ రోజు నేను ఎమ్మెల్యే సీటు నేను ఆయన ద్వారా నేను ప్రయత్నం చేసుకుని కాంగ్రెస్ పార్టీలోనే ప్రయత్నం చేసుకునేవాడిని. ఈ రోజు మా నాన్నగారి ద్వారా కూడా నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఈవెన్ ఈ పార్టీలో కూడా నేను ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని కూడా నేను కలిసి నాకు ఈ పార్టీ టికెట్ ఇవ్వాలని ఎప్పుడు అడగలేదు. ఒక నాదన్న మనోహర్ మాత్రం ఒకసారి మాత్రం నిర్ణయం ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించండి, వీలుంటే మీకు వీలుంటే ఇప్పించండి, లేకపోతే లేదని జస్ట్ ఒక మాట నోటి మాటగా మాత్రం మనోహర్ గారికి చెప్పడం జరిగింది తప్పితే ఎప్పుడు నాకు ఈ టికెట్ కావాలని ఎప్పుడు కూడా నేను ఎవరి మీద కూడా ఒత్తిడి తీసుకురావడం కానీ ఈ టికెట్ అడగడం కానీ. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ మాట చెల్లుతుందా, నాదెండ్ల మనోహర్ మాట చెల్లుతుందా? పవన్ కళ్యాణ్ సుప్రీం అండి, కానీ పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారి చేతిలో ఉన్నాడు. అదేంటది, ఆయన సుప్రీం అంటున్నారు, ఈయన చేతిలో ఎలా ఉంటాడు మరి? ఈయన అక్కడ చంద్రబాబు నాయుడు గారు మనిషి ఈయనండి. ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ మీ జనసేన పార్టీలో ఇంచుమించు 8-9 సంవత్సరాలు కోవర్ట్ అంటే విన్నారు కదా, ఈయన తెలుగుదేశం కోవర్ట్. అంటే వీళ్ళిద్దరికి పడదు కదా, గతంలో కూడా చంద్రబాబు వీళ్ళిద్దరు కూడా తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, ఇది ఉన్నాయి. మరి మీరు కోవర్ట్ అంటే ఏదో కొత్త చెబుతున్నారు, చూస్తుంటారా? రాత్రులు కలుస్తుంటారు, అలాగా పగలేమో తిట్టుకుంటారు. అంటే ఎక్కడ కలుస్తారు సార్ ఇలా రాత్రులు? రాత్రుల్లో వాళ్ళ రహస్య ప్రదేశాలు మాకు ఏం తెలుస్తాయండి, వాళ్ళ రహస్య ప్రదేశాలు మాకు ఏం తెలుస్తాయి? అంటే సూటుగా చెప్పండి, ఎవరు చెప్తే జరుగుతుంది అక్కడ? పవన్ కళ్యాణ్ చెప్తే జరుగుతుందా, నాదెండ్ల మనోహర్ చెప్తే జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తారు, దాన్ని తూచా తప్పకుండా ఆయన ఒకటి చెప్తే ఈయన 4 చేస్తుంటాడు. ఆయన ఒకటి చేయమంటే 4 చేస్తుంటాడు మనోహర్ గారు. మనోహర్ గారికి చిన్న కితాబ్ ఇస్తాను నేను. నాదెండ్ల భాస్కర్ రావు గారు 100 times బెటర్ నాదెండ్ల మనోహర్ కంట. ఆయన బెటర్ 100 రెట్లు. ఆయన దేవుడు. ఆయన వెన్నుపోటు ఉట్టిన స్మూత్గా పొడిచాడు. ఈయన మొత్తం జన సైనికులకి జనసేన అబ్బో అసలు తండ్రి చాలా మంచివాడు. తండ్రి మీరు చెప్పింది అది వెటకారం ఏదో మమకారం మంచివాడు. వెన్నుపోటు పట్టణంలో ఈ అసలు అబ్బో అసలు మీరు ఊహించుకోండి అంతే. ఇది మన చేగొండి సూర్యప్రకాష్ గారు అయితే చెప్తున్నారు, నేనైతే సామాన్య కార్యకర్తగానే వైసీపీలో చేరాను, నాకు ఏ పదవులు అక్కర్లేదు, నేను ఎక్కడి నుంచి కూడా పోటీ చేయను, వచ్చే ఎన్నికల్లో జనసేన ఓటమే నేను ఇదిగా అయితే చేస్తానని కూడా ఈయన అయితే చెప్తున్నారు. మరొక అంశంతో మీ ముందుకు వద్దాం. నమస్తే.